తప్పకుండా బ్యూటిఫుల్ సోల్. ఐఎమ్ అ వెరీ గుడ్ సోల్ అండ్ వీఆర్ హ్యాపీ టు వేర్ ఎవర్ వీఆర్. కొంచెం చిన్న ట్వింకిల్ ఉంది ఇంకా కళ్ళలో. లేదండి స్వప్న గారు, ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఐ జస్ట్ థ్యాంక్ హర్. మై హార్ట్ ఈస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. షీ హెస్ క్లిన్స్డ్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్. పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ మీ నౌ టు టాక్. నాతో మాట్లాడడం చాలామంది భయపడి, చాలామంది అవాయిడ్ చేసి, నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి. ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లిటరలీ నా పక్కన. అంటే చాలా హెరాస్ చేశారని ఇవన్నీ బయట బట్ సి ఇట్స్ టూ పర్సనల్, సో ఐ వోంట్ స్టెప్ ఇన్ టు దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ రీజన్. ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సంబడీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప. ఏమో స్వప్న గారు, అది తనకే తెలియాలి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒకరోజు తనే నిజం చెప్తుంది, అంతరు నన్ను నమ్మొద్దు అని. ఐ స్టాండ్ బై ఇట్. అండ్ దేవుడు అనేవాడు నిజం అవుతే ఒకరోజు తనే చెప్తుంది, అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు. అండ్ ఐఎమ్ హ్యాపీ. అలా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరంగా పెట్టడం వల్ల నాకు నా ఫ్యామిలీతో, నాతో, నా వర్క్తో చాలా ఎక్కువ టైం దొరికింది. ముందు ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ నో రీజన్. ఇప్పుడు ఐఎమ్ సో స్ట్రిక్ట్. ఇప్పుడు ఐఎమ్ సో, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది,